నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నేను అనను ఆ మాట. మేము అలా పెరుగుతాం, మాకు వద్దు తల్లి తండ్రి అని ఆర్ఫన్స్ని మనం ఏం చేయలేము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే నేను యంగ్స్టర్స్లో పనిచేసినప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ విత్ మీ. ఎవరు కూడా నన్ను వద్దు అని అనలేదు, నా వర్క్ని వాళ్ళు తీసి పారేయలేదు. దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ వెబ్ సిరీస్ కూడా యంగ్స్టర్స్తో చేస్తాను కూడా. సుబ్బలక్ష్మి డైరెక్టర్ వంశీకృష్ణ, ఆ అబ్బాయి కూడా చాలా చాలా మెచ్చుకుని నా పనిని, మేడం మన ఇద్దరం మళ్ళీ ఇంకోటి చేయాలి, మళ్ళీ మనం ఫ్యూచర్లో ఇంకా కలిసి పని చేయాలి ఇట్లా అనేవాడు. సో ఇట్లా అందరూ అంటున్నారు. ఇప్పుడు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేసి స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకొని నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు. సో వాళ్ళు కూడా పనిచేయడానికి నాతో రెడీగానే ఉన్నాయి. నాకు అలవాటు కదా ఆ పిల్లలు, లైక్ మై చిల్డ్రన్ వాళ్ళు. సో వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు. 19 నుంచి నేను కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం, 12-13 నుంచి నేను కొంచెం వదిలేసాను సినిమా ఫీల్డ్ని. ఎందుకు వదిలేసానంటే అందరి బంధువయ్యా, నేను డిసప్పాయింట్ అయ్యా. ఇంత మంచి సినిమా ఇంత కష్టపడి చేసాము, దానికి రావాల్సిన గుర్తింపు రాలేదు, ఏం చేస్తాం వీళ్ళకి అని చెప్పి తర్వాత నేను 2-3 కథలు చెప్పినప్పుడు పెద్ద హీరోలు మీ కథలు వినరు, ఇవి కొంచెం స్త్రీ సంబంధమైన కథలు ఇట్లా అన్నప్పుడు నేను కొంచెం మానేసి సరేలే మనని ఎవరు పిలిస్తే వాళ్ళకే చేద్దామని టీవీ వెబ్ సిరీస్ వైపు వచ్చేసి. ఆ సందర్భంలోనైనా చిరంజీవి గారికి కూడా మీరు ఒక కథ వినిపించారు. ఆయన నాకు నేను రాసి ఇస్తానమ్మా, చాలా మంచి నెరేటర్ వినువు అని చెప్పి, నా మాటకి ఇండస్ట్రీలో చాలా విలువ ఉంది కాబట్టి నేను చెప్తాను, నువ్వు నెరేట్ చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంది అని ఆయన అన్నారు. కానీ ఆ కథ ఆయన అభిమానులు ఒప్పుకోరనే పాయింట్ చెప్పారు. ఒక విషయం మాత్రం నిజం, మనం ఓ సీన్ చెప్తే ఆయన 10 సీన్లు చెప్తారు. కామెడీ చెప్తే మనకు కడుపు నవ్వుతాం. అసలు ఏ రసమైన ఆయన అలా అభినయంతో మనకు చెప్తూ ఉంటే, నన్ను అరవింద్ గారు పంపించారు కథ నరేట్ చేయమని. తర్వాత నేను చక్కగా 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు కూడా ఆయన చాలాసేపు ఒక 3-4 గంటలు గడిపారు. కాఫీ వస్తే కూడా ఆయన అందించారు. అసలు ఎంత మర్యాద ఇచ్చారో, ఎంత అద్భుతంగా అనిపించిందో. తర్వాత అది అవ్వలేదు అని తెలిసాక నన్ను అడిగారు అరవింద్ గారు, డిసప్పాయింట్ అయ్యా. నేను ఒకటే చెప్పాను, అదొక అద్భుతమైన వరం. చిన్నప్పుడు ఎవరి సినిమాలు అయితే చూసి ఎవరిని ఆరాధ్య హీరోగా అనుకున్నామో ఆయనతోటి కూర్చొని అంతసేపు గడిపి మనం కథే చెప్తామా, మనం బోల్డ్ మాట్లాడతాం, బోల్డ్ విషయాలు చెప్తాం. తర్వాత ఆయన కామెడీ సీన్స్ చెప్తుంటే ఏం టైమింగ్, అసలు ఎంత నవ్వు వస్తుందో అంటే అంత నవ్వు వస్తుంది. మనం ఒక సీన్ చెప్తే చాలా, ఆయన 10 సీన్లు చెప్తారు వెంటనే. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే రైటర్ ఆయన, చాలా గొప్ప నెరేటర్ ఆయన. సో ఆయనే అన్నారు నేను చాలా బాగా నెరేట్ చేస్తున్నానని. అరవింద్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పారు ఆయన, అంత మంచి రైటర్ ఇండస్ట్రీలో ఉన్నట్టే నాకు తెలియదు, ఒక లేడీ రైటర్ ఉన్నట్టే నాకు తెలియదు ఈ రోజు వరకు అని. నాకు అది చాలండి అని అన్నాను. కలిసి రాలేదు, పరిస్థితులు కూడా కొన్ని కలిసి రావాలి కదా. నిజంగానే వాళ్ళకి అభిమానులు ఉంటారు, వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషను, వాళ్ళకు ఒక మార్కెట్, వాళ్ళకి బిజినెస్ లెక్కలు అన్నీ ఉంటాయి అని నేను అర్థం చేసుకున్నాను. బట్ అది ఎప్పుడు నేను గుర్తుంచుకోదగ్గ ఒక మంచి అనుభవం, మెమరబుల్. అంటే నేను చిరంజీవి గారి హీరోగా ఉన్నప్పుడు నేను ఒక్కసారి కూడా కథ చెప్పలేదు అంటే అది మాత్రం ఫీల్ అయ్యేది. అవును, మీ వాయిస్ మాత్రం చిన్నపిల్లలు అలాగే ఉండిపోయింది. మీరు చాలా బాగా మిమిక్రీ చేస్తారని విన్నా, బోల్డ్ మంది ప్రైవేట్గా మాట్లాడుకోవాల్సిందే తప్పించి. ఓకే. అలాగే అంటే మీ రిలేటివ్స్ పొత్తూరి విజయలక్ష్మి గారు అని చెప్పని విన్నా అండి, అవునా? అంటే మాకు స్నేహం చాలా ఎక్కువ, బంధుత్వం దూరం. నేను వదిన అని పిలుస్తాను. ఓకే. ఇప్పటికీ టచ్లో చాలా టచ్లో ఉంటాం మేము. నిన్ననే తన కథలకి నేను ముందు మాట కూడా రాసి పంపించాను. ఎట్లా అంటే అసలు తను మైక్ దగ్గరికి వెళ్ళింది అంటే చాలా నవ్వుతూనే ఉంటాం అన్నమాట. అసలు జనంలో కూర్చుని ఆవిడ గొంతు, ఆవిడ మాటలు వినాలంటే నాకు చాలా ఇష్టం. హాస్యం రాయడం ఒకవైపు అయితే మాట్లాడి రంజింపచేయటం చాలా కష్టం.
ఆవిడ చాలా మంచి వక్త, హాస్యపూరితమైన సంభాషణ చాలా బాగా చేస్తుంది ఆవిడ. లేడీస్లో మేము ఇద్దరమే హాస్యం అటెంప్ట్ చేస్తాం. మల్లాది గారు అన్నారు ఒకసారి, కామెడీ రాయాలంటే పొత్తూరు విజయలక్ష్మి కానీ బలభద్రపాత్రం రమణ కానీ రాయాలని మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. అట్లాగే వీరేంద్రనాథ్ గారు కూడా నువ్వు పీజీ వుడ్ హౌస్ లాంటి నవలలు రాయొచ్చు, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది నీ దగ్గర అని అన్నారు. బట్ ఆయన మా గురువు వీరేంద్రనాథ్ గారు. ఇప్పటికి కూడా నేను ఏ కథ రాసినా ఆయన చదివి దాని గురించి చర్చించి తను రాస్తున్నవి నాకు చూపించి నన్ను కూడా అడుగుతూ ఉంటారు, ఇది ఎలా ఉంది బాగుందా అని. నేను చాలా బ్లెస్డ్, చాలా పెద్ద పెద్ద వాళ్ళతోటి. నిజమండి, నిజం. నేను కూడా మేము చాలా చూసాను యాక్చువల్ నెట్లో వెతికినప్పుడు. చాలా గొప్ప వాళ్ళతోటి, చాలా మంచి వాళ్ళతోటి మీకు మంచి స్నేహం. పరచూరి బ్రదర్స్ ఉన్నారు, మా అమ్మాయి అని చెప్తారు, చాలా ఆపేక్షగా మాట్లాడతారు. అట్లాగే ఇప్పుడు రామనాయుడు గారు ఉన్నప్పుడు నానక్రమ్ కూడా తోటలోంచి తోటకూర అది కోసుకొచ్చి, రమణ తోటకూర నీకు ఇష్టం, ఇక వంకాయలు నీకు ఇష్టం, గుత్తి వంకాయ చేసి తీసుకురా అని. అంటే వాళ్ళు ఎంత రిచ్చో, వాళ్ళు డైమండ్ నెక్లెస్ ఇవ్వచ్చు, ఏమన్నా చెయ్యొచ్చు, కానీ దానికంటే కూడా నాకు ఇది ఎక్కువ. నేను పెంచాను, నేనే దాన్ని నీళ్లు పోసి పెంచాను. వంకాయలు, ఇక పచ్చిమిరపకాయలు కాసాయని గుప్పెడు పచ్చిమిరపకాయలు. ఆయనకి ఏమో పట్టింది, నేను తీసుకెళ్ళాలి, నేను వండుకోవాలి, నేను తినాలి అంటే అది ఎంత ఆపేక్ష ఉంటే మనసులో అంటారు. నాగేశ్వరరావు గారు కూడా ఒకసారి పచ్చడి పడతావా, మామిడికాయలు పంపిస్తాను అన్నారు. నేను ఆవకాయ బాటిల్ తీసుకెళ్ళిస్తే ఎంతో సంతోషించారు పాపం. అట్లా నాకు ఇప్పుడు అరవింద్ గారు కూడా మామిడి పళ్ళు అవి వచ్చిందంటే సీజన్ బాగా పంపిస్తూ ఉంటారు. అందరికీ నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నమాట. నేను ఒక ఫోన్ చేస్తే దానికి ఒక విలువ ఉంది. కొత్తల్లో నేను చాలామందిని అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఒక ఫోన్ కాల్తో పెట్టించేసేదాన్ని, అంత ఉండేది నాకు. ఇప్పుడు చాలా మారిపోయాయి ఈ పరిస్థితులు. నాకు తెలియదు మారిపోయాయి అని ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు. నేను ఇప్పుడు అలాంటివి ఏం చేయట్లేదు. నేను కొంచెం మా అబ్బాయి పెళ్ళి అవ్వడం, కోడలు రావడం, మళ్ళీ చిన్న అబ్బాయికి సంబంధాలు అటు నుంచి అక్కడ లేరు ఇప్పుడు ప్రస్తుతానికి, వేరే ప్లేస్లో ఉన్నారు, డైవర్ట్ అయ్యాను. అన్నీ కరెక్ట్గా చేయాలి కదమ్మా. సో లైఫ్కి అచీవ్మెంట్ అంటే ప్రొఫెషనల్గా ఎంతైనా ఉండొచ్చు. ఎన్నో వాటిల్లో నేను మెంబర్గా ఉన్నాను, ఎన్నో వాటిల్లో నేను బాధ్యతాయుతమైన పదవులు పోషిస్తున్నాను. కానీ ఇంట్లో పదవి మర్చిపోతే ఇక జీరో. ఎన్ని చేసినా వేస్ట్ ఇది కరెక్ట్గా లేకపోతే. నిజం. సో వీటి మీద కూడా నేను సమానమైన శ్రద్ధ పెట్టడం వల్ల కొంచెం ఇవన్నీ తగ్గాయి అన్నమాట. అంటే రాబోయే రైటర్స్కి కానీ, రావాలి అనుకునే వాళ్ళకి కానీ, లేదా ఉన్న వాళ్ళకి కానీ, అది స్త్రీలైనా పురుషులైనా, మీరేమంటారు? అసలు ఒక రైటర్కి ఉండాల్సిన లక్షణం ఏమిటి మీ ఉద్దేశ ప్రకారం? ఫోకస్, చేసే పని మీద ఫోకస్ ఉండాలి. సినిమా ఫీల్డ్లోకి వచ్చాం కదా అని చెప్పేసి పక్కదారులు పట్టి వెళ్ళిపోయారు ఇంటికి చాలామంది. చేస్తున్న పని కంటే కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ ఎక్కువ ఉండకూడదు, రచన మీద ఉండాలి. తర్వాత నీకు నువ్వు గౌరవం ఇచ్చుకోవాలి. నీకు నువ్వు గౌరవం ఇచ్చుకుంటే పక్కవాడు కూడా గౌరవం ఇస్తాడు, 10 మంది గౌరవం ఇస్తారు. నీ గౌరవం పోగొట్టుకోవడం, పెంచుకోవడం నీ చేతుల్లో ఉంది. దుర్గంధం వస్తుందంటే ఆ కిటికీ తలుపు వేసేసుకుంటాం, అటువైపు వెళ్ళాం. అది నా స్వేచ్ఛ, నేను వెళ్తాను, అయినా రాకూడదు దుర్గంధం అని మనం చెప్పలేము. ఆ హక్కు మనకి లేదు. సో మన ఫండమెంటల్ రైట్స్ కాపాడుకోవడం కోసం పక్క వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని నువ్వు దాటి వెళ్ళిపోయి వాడిని గాయపరిచి, హీనపరిచి అలాంటి పనులు చేయకూడదు. ఆడపిల్లలు దృష్టి, ఫోకస్, పని మీద హార్డ్ వర్క్ ఇవన్నీ ఉంటే తప్పకుండా పైకి వస్తారు అన్ని రంగాల్లో. కానీ ఒక పెళ్ళవగానే మానేసి, ఒకసారి ప్రెగ్నెన్సీ రాగానే మానేసి, మళ్ళీ వచ్చి మళ్ళీ మొదటి నుంచి చేసి అంత టైం ఈ ఫీల్డ్లో ఇవ్వరు. నిజం. కంటిన్యూస్గా ఉండాలి, రొటేషన్లో ఉండాలి. మనం పని చేస్తున్నామని 10 కాంపౌండ్లలో మన పేరు నాంతూ ఉండాలి. మనం చేసిన పని తెర మీద కనిపిస్తూ ఉండాలి, మనకి గుర్తింపు వస్తూ ఉండాలి. మనం చేసిన పని బాగుంది అని అందరూ అంటూ ఉండాలి. ఏ టీవీలో అన్నా వచ్చినప్పుడు 4 బూతులు రాకూడదు, మనకి ఫోన్లు చేసి తిట్టకూడదు, నీ మొహంలా ఉంది ఇంకెప్పుడు చేయకు అని. చిన్నప్పుడు మేము బాలానందానికి వెళ్ళి ఒకసారి మొత్తం గ్రూప్ అంతా ఓ పాట నేర్చుకుని పాట పాడేచ్చాము. ఎప్పుడు రాని మా కాలనీలో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చారు. మీరు బాలానందంలో పాట పాడారు కదే ఇవాళ అంటే మెచ్చుకోవడానికి వచ్చారు అనుకున్నాం. చంపేస్తాం ఇంకోసారి వెళ్ళామంటే. అయ్యో ఎంత ఘోరంగా పాడారో తెలుసా మీరు? అయ్యో నా జీవితంలో మర్చిపోలేని దెబ్బది. ఇంకెప్పుడు మొత్తం మా గ్రూప్ని తిట్టారు.
మీకేం మాయ రోగం వచ్చింది, మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారే, అసలు మీ గొంతులు కనీసం మీ ఇంట్లో వాళ్ళైనా విని భరిస్తారా అని అన్నారు. అంటే మేము అంత గార్ధప స్వరాలతో అంత గొంతు చించుకుని పాడాలనుకుని పాడామన్నమాట ఆ రోజుల్లో. సో అట్లా ఎవరు తిట్టకుండా మనం చేసే పని బాగుందేనా, ఓ కథ పడింది అంటే 4 ఫోన్ కాల్స్ బాగుందని రావాలి కానీ వెంటనే తిడుతూ రాకూడదు. నా గురించి పెద్దగా చెడ్డ పేరు లేదని నేను అనుకుంటున్నాను. అయ్యో అసలు లేదు, నేను తెలిసిన వాళ్ళకి అంటే ఈ యూట్యూబ్లు వెబ్సైట్లు వచ్చే కాలంలో కూడా నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, నేను చాలా ఫోకస్డ్గా ఉన్నాను నా పని మీద. మంచి కథలు రాశారు, నావెల్స్ కానీ చాలా మంచి డైలాగ్ రైటరు, చాలా మంచి కథలు రాస్తారు అనే ఒక మంచి పేరు ఉంది మీకు. వెరీ ప్రౌడ్ ఆఫ్ మై స్టోరీస్ అండ్ నావెల్స్. యాక్చువల్గా అది నేను ఒకదాన్ని చేసుకునే పని, ఇవన్నీ టీమ్. అవును. సో సమిష్టిగా చేసే పనుల కంటే నేను ఒంటరిగా చేసే పనులన్నీ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. బాగా గుర్తింపు కూడా వచ్చాయి వాటికి. నిజంగానే ఎంతమంది రైటర్లు ఉన్నారు, వేల మంది, ఎంతమంది సినిమా ఫీల్డ్లోకి వచ్చారు, ఎంతమందికి తెర మీద పేరు పడింది, ఎంతమందికి పదవులన్నీ వస్తున్నాయి, సెన్సార్ బోర్డ్ అని, నంది అవార్డ్స్ అని, రైటర్స్ వర్క్షాప్లో ఒక వైస్ ప్రెసిడెంట్ అని, జాయింట్ సెక్రటరీ అని, జూరీస్లో కానీ, విమెన్ ప్రొటెక్షన్ సెల్ చైర్పర్సన్ అని కానీ ఎంతమందికి వస్తాయి. ఇప్పుడు ఉన్నారండి విమెన్ ప్రొటెక్షన్ సెల్? మొన్ననే పెట్టాం. అవునా? కంగ్రాచులేషన్స్ అండి. నేను సో విమెన్ చాలా మంది నేను చెప్పచ్చు, మన వాళ్ళు ఉన్నారు, మీరు ధైర్యంగా. రైటింగ్ సైడ్ ఏమొచ్చినా మేము చూసుకుంటాము. అసలు రైటర్స్కి అసలు ఎటువంటి ఎదురు దెబ్బ తగలనియం, తగిలితే మేము యాక్షన్ తీసుకుంటాము. అసలు యూట్యూబ్లోకి వెళ్ళిపోకుండా మా దగ్గరికి రావాలి, మా దగ్గరికి వస్తే కదా మేము చేస్తాము. సో ఫస్ట్ మనము కెమెరాకి వెళ్ళి చెప్పేసుకున్న తర్వాత ప్రాబ్లం సాల్వ్ చేయలేము. నిజం, క్రిటికల్ అయిపోతుంది. బికాజ్ ఈఎంఐదే తప్పంటారు విన్న వాళ్ళందరూ కూడా పాపం. సో విక్టిమ్ ఎవరో మనకి తెలియదు. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇండస్ట్రీలో పెద్దలు ఎవరున్నారు, దీనికి సంబంధించిన కమిటీ ఉందా, దానికి చెప్తే మేము గోప్యంగా పరిష్కరిస్తాం. నువ్వు ఒక్కసారి బట్ట బయలు చేసేసిన తర్వాత మనం ఏం చేయలేము. చింపేసిన తర్వాత కుట్టడం చాలా కష్టం. నిజం. అది నేను కూడా ఓపెన్గానే ఈరోజు చెప్తున్నాను. నాకు ఒక వేదిక దొరికింది కాబట్టి ఎవరైనా సరే రైటర్స్ మా దగ్గరకు వస్తే, అమ్మాయిలు కొత్తగా వస్తున్న వాళ్ళు పాటలు, నేను రైటింగ్ వైపే చూసుకుంటున్నాను. మాది వేరు కమిటీ, ప్రతి రంగానికి ఒక కమిటీ పెట్టి చూడాలని చెప్పి. సో ఈ మధ్య వస్తున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూడడం వల్లే మేము అనుకున్నాం, అవును రైటర్స్ చాలాసేపు చర్చించాలి, చాలా క్లోజ్డ్ వాల్స్ మధ్య మేము పనిచేస్తాం. మా చుట్టూ 100 మంది ఉండరు సెట్లో ఉన్నట్టు. సో ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో మనం అడ్డు కూడా అర్థం చేసుకొని ఒక కమిటీ ఉంటే మంచిది. వాటికి కొన్ని నామ్స్, వాటికి కొన్ని రూల్స్, కొంత డిసిప్లిన్ పెట్టుకొని ఇవి అతిక్రమించితే అవతలి వాళ్ళకి ఇది పనిష్మెంట్, బ్యాన్ చేయడం, వాళ్ళది క్యాన్సిల్ చేయడం, లైసెన్స్ ఇవన్నీ చేయాలి అని చెప్పేసి మేము తీవ్రంగా అనుకొని మా కమిటీ వాళ్ళు, మేం కాదు ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు, ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి నా అంగీకారం అడిగి నన్ను పెట్టి, ఇంకా ఉమా గారు ఆవిడ లాయర్ కూడా, తర్వాత అనురాధ ఉమర్జీ ఓకే మమ్మల్ని వేశారు కమిటీలో.